2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకి మేమందరం రావడం జరిగింది. మన నంబర్ 1 న్యూస్ ఛానల్ కూడా దీనికి మీడియా పార్ట్నర్గా ఈ 3 రోజులు మనం ఇక్కడే ఉండడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. మరి దాంట్లో భాగంగా మా సోదరుడు సత్యనారాయణ కొర్ర లడ్డు ఆదిత్యశ్రీ అనే బ్రాండ్తో మంచి మిల్లెట్స్ అనమాట, ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉండేందుకై ఇప్పుడు రకరకాల స్వీట్స్ మనం తింటున్నాం. దానివల్ల ఈ షుగర్స్ కానీ దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి, కేవలం స్వీట్స్ వల్లనే. మరి దీంట్లో ఇవాళ హైజీనిక్గా మరి ఈ రకంగా మిల్లెట్స్ ద్వారా రకరకాల వంటకాలు ఇక్కడ ప్యాక్ చేసి అద్భుతంగా ఇవాళ తీర్చిదిద్దారు. దాని ఆదిత్యశ్రీ బ్రాండ్. అట్లా కొర్ర లడ్డు ఇంకేం ఉన్నాయి అన్నీ మనం కనుక్కుందాం వీళ్ళతో. ఇప్పుడు చెప్పండి, మీ పేరు చెప్పు. నా పేరు అశోక్ అండి. ఇది ఎందుకు పెట్టాలనిపించింది అశోక్ మీకు? యాక్చువల్గా ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, మెయిన్లీ బికాజ్ రైస్, షుగరు వీటి వల్ల. వీటిని అవాయిడ్ చేసి హెల్తీ ఫుడ్ అనేది అందరికీ అందించాలనే కాన్సెప్ట్తో మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మన దగ్గర అన్నీ కూడా మిల్లెట్ బేస్డే ఉంటాయి. కరెంట్లీ మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనం చూస్తే స్వీట్ ఐటమ్స్ మెయిన్గా కొర్ర లడ్డు, రాగి లడ్డు, జొన్న లడ్డు చేస్తున్నాము. వీటిలో యూజ్ చేసేది కూడా అంతా ఆర్గానిక్ బేస్డ్ యూజ్ చేస్తాము. మిల్లెట్స్, ఘీ యూజ్ చేస్తాము, ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తాము, అన్నీ కూడా అట్లానే. సో అన్ని రకాల మిల్లెట్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు ఎట్లా మన వీడికి రేట్లు వ్యత్యాసం ఏముంది? మామూలుగా బయట దొరికే స్వీట్స్కి మీకు రేట్లు ఏమైనా తేడా ఉన్నాయా అశోక్? బయట వాటికంటే మనది చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. మీకు మార్కెట్లో చూస్తే కేజీ 1000-1200 కూడా అమ్ముతున్నారు హల్దీరామ్స్ వీళ్ళంతా. మన దగ్గర అరౌండ్ 600లోనే మనకి కేజీ అనేది మనం ఇస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు కేజీ 600 రూపీస్కే వీళ్ళు ఇస్తున్నారంటే బయట దాదాపు 1200 ఉంది. మరి ఇంత రీజనబుల్గా మన గుంటూరులో మన యువకులు వీళ్ళందరూ కూడా కలిసి రాబోయే రోజుల్లో అనేక సమస్యలు వస్తాయి మన హెల్త్ పరంగా. మరి ముందు జాగ్రత్తగా వీళ్ళు ఇలాంటి మంచి ఐటమ్స్ వీళ్ళు తీసుకొస్తున్నందుకు మీ నంబర్ 1 ఛానల్ నుంచి మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి అట్లా ఈ సందర్భంగా మా మిత్రుడు జేకే రెడ్డి గారు చాలా ప్రముఖుడు. ఆయన తమిళనాడు నుంచి, చెన్నై నుంచి వచ్చేసారు. మన తెలుగు వాళ్ళే అక్కడ ఉన్నారు. మరి వారు కూడా ఆరోగ్యపరంగా చాలా సూత్రాలు పాటిస్తారు. ఫుడ్ విషయంలో ముఖ్యంగా మరి నేను చెన్నై వెళ్ళినప్పుడు నాకు సాధారణంగా ఆహ్వానించి వారి ఇంటికి అద్భుతంగా కొన్ని విషయాలు చెప్పారు ఆయన. మరి అవసరం కూడా ఆయన మీ యొక్క చిన్న గానం రూపంలో దీని గురించి షార్ట్ కట్ తెలియజేస్తే బాగుంటుంది. వారు ఘంటసాల లాగా మరో ఘంటసాల వారు, సమాజానికి ఉపయోగపడే ఆయన ఒక అత్యున్నతమైన వ్యక్తి. అనుకోకుండా వారు మన ఇక్కడ కనపడ్డారు మన స్టాల్ దగ్గర. ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మా వాళ్ళకి ఆశీస్సులు తెలియజేయండి వీటి గురించి. మా వాళ్ళ మిత్రులు ఇద్దరు సత్యనారాయణ కానీ అశోక్ కానీ వీళ్ళకి మీరు యొక్క ఆశీస్సులు తెలియజేయండి. నమస్కారం, నా పేరు జేకే రెడ్డి, చెన్నై నుంచి వచ్చాను. సుధాకర్ నాయుడు గారి మిత్రుడిని. మనకు ఆహారం అనేది చాలా మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది. శ్లోకాల్లో కూడా నీతి శాస్త్రంలో చెప్పారు, బాల భాష్యతం అమృతం అట, మితమైన భోజనం అమృతం అట. అమితమైన భోజనం అయితే అది విషయం అవుద్ది. కాబట్టి మితమైన భోజనం చేయాలంటే ఇలాంటి మిల్లెట్స్ చాలా మంచిది ఆరోగ్యానికి. దాన్ని ప్రమోట్ చేస్తున్న ఈ యువకుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. వాళ్ళ జీవితంలో చాలా పైకి రావాలి. ప్రజల ఆరోగ్యానికి వాళ్ళ వంతు కృషి కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ రోజున మరి జేకే రెడ్డి గారు కూడా తమిళనాడు నుంచి, చెన్నై నుంచి వచ్చి ఆయన చాలా బిజీ పర్సను, చాలా సిస్టమేటిక్గా ఆయన లైఫ్ని ఆయన జీవిస్తుంటారు. వారి ఏజ్ కూడా చూడడానికి ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? చెప్పండి. పొలిటికల్ అనలిస్ట్ అరౌండ్ 50-55. మా వీరశేఖర్ పొలిటికల్ అనలిస్టు. మరి ఆయన కరెక్ట్గా చెప్పాడు 50 నుంచి 55 ఏళ్ళని. మీరు చెప్పిన ఆయన వయసు ఎంత? 60 అనుకుంటున్నాను సార్. 60. ఓకే, మావాడు 60 చెప్పాడు సత్యనారాయణ. మరి మరొక అశోక్ నేను కూడా 60 అనుకుంటున్నాను.
ఇప్పుడు అందరూ చూసావా మరి ఇలాంటి ప్రొడక్ట్స్ ఈయన వాడి ఆయన వయసు 70 సంవత్సరాలు, 72 వచ్చింది, 70 సంవత్సరాలు అంటే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇలాంటి ప్రొడక్ట్స్ వాడి ఆయన. చూసాడు మా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మా గుంటూరులోనే యాక్టివ్గా ఉంటారు. అట్లాంటిది అంటే మీరు ఎందుకు చెప్తానంటే ఈ సందర్భంగా ఆయన ఇలాంటి ప్రొడక్ట్స్ వాడుతుంటాడు. చెన్నైలో కూడా సిస్టమేటిక్గా లైఫ్ జీవిస్తుంటాడు. నేనేమో చూసి ఆయనకంటే పెద్దోళ్ళ కనబడుతుంది. నా వయసు 56, ఆయన 70 అంట. నాకే సిగ్గుగా ఉంది ఆయన చూస్తాను. 56, నేను పుట్టింది 56లో. ఓకే, థ్యాంక్ యూ అండి. మరొక కృష్ణారావు గారు, రిటైర్డ్ పోలీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు. మరి వారు కూడా ఒకసారి ఆయన వయసు కూడా కనుక్కుందాం మనం ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 3, 4, 5 తారీఖుల్లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సందర్భంగా గుంటూరులో సాయి సుధాకర్ గారి సలహా మేరకు ఈ కార్యక్రమానికి మేము కూడా చూద్దామని వచ్చామండి. మంచి ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. పెద్దలు చాలా మంది కూడా తెలుగు భాషను గురించి మాట్లాడారు. అలానే భోజనాలు కూడా మంచి భోజనాలు పెట్టారు. మాకు చాలా బాగున్నాయి భోజనాలు. భోజనం చేసుకొని సుధాకర్ గారు ఏమంటే అన్ని స్టాల్స్ కూడా చూద్దామని వచ్చాం. ఇక్కడికి వచ్చేళ్ళకే మిల్లెట్స్ తోటి స్వీట్ తయారు చేసిన ఒక షాప్ కనపడింది. ఆ షాప్ దగ్గరికి వచ్చాము. ఆ షాప్ను పరిశీలిస్తే మంచి మిల్లెట్స్ తోటి కొర్ర లడ్డు, జొన్న లడ్డు, రాగి లడ్డు ఇలాంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో షుగర్ పేషెంట్ లేని ఇల్లు ఉండదు. అలానే మా ఇంట్లో మేము ఇద్దరం కూడా షుగర్ పేషెంట్లమే. షుగర్ పేషెంట్లకే ఎక్కువ స్వీట్ తినాలనిపించింది. కానీ మిల్లెట్స్ తోటి ఉంటే షుగర్ అనేది చాలా తక్కువగా, ఈ స్వీట్ ప్రభావం చాలా తక్కువగా ఉండిద్దనే ఉద్దేశం మీద నేను కూడా ఒక 2 ప్యాకెట్లు మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను కొనుక్కొని. అలానే ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరూ కూడాను స్టాల్స్ని సందర్శించి ముఖ్యంగా షుగర్ ఉన్న పేషెంట్లు తప్పనిసరిగా ఈ స్వీట్ కానీ ఆర్ట్ కానీ ఈ షాప్కి వచ్చి కొనుక్కెళ్ళాలని కోరుకుంటున్నాము. మరి సౌదీ నుంచి కోనేరు ఉమామేశ్వర గారు వచ్చారు. దీని గురించి మీరు ఒకసారి చెప్పండి సార్. నమస్కారం అండి అందరికీను. మనకి ఈరోజు ఆరోగ్యం ఎంత ముఖ్యం అంటే, మనం కోవిడ్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే డబ్బు అనేది చాలా తక్కువ విలువ. కాకపోతే ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అంటే చాలా ముఖ్యమైన విషయాలని మనం తెలుసుకోవాలి. నేను కొద్దిగా దీనికి ఈ లడ్డూల గురించి మాట్లాడే ముందు అసలు ఏం చేయాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి మాట్లాడతాను. దాంట్లో మనం రోజు వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాయామం చేయగలిగితే ఒక 45 నిమిషాల నుంచి ఒక 60 నిమిషాలు మనం చేయగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారాన్ని కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆహారంలో కూడా మనం అన్నం తింటున్నాము. అన్నం కంప్లీట్ కార్బోహైడ్రేట్స్. దానిని కాకోకుండా మనం మిల్లెట్స్తో వాడినటువంటి పదార్థాలు, మిల్లెట్స్ లడ్డూలు కావచ్చు, మిల్లెట్ పౌడర్స్ కావచ్చు, మిల్లెట్ జావ కావచ్చు, ఇలాంటి వాటిని తీసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు వస్తాయి. నేను ఆల్మోస్ట్ 22 ఏళ్ల నుంచి నేను డయాబెటిక్ పేషెంట్ని. కాకపోతే ఆ డయాబెటిక్ని కూడా నేను పరుగులు తీపిస్తాను. ఎలా అంటే రోజు పొద్దున్నే 4 గంటలకు లెగిసి మార్నింగ్ 1 గంట వాక్ చేస్తాను. అలాగే నా ఫుడ్లో కూడా మిల్లెట్స్ ప్లస్ స్ప్రౌట్స్ వీటిని నేను వాడతాను. అలాగే ఎగ్స్ తింటాను. మీరందరూ కూడా వీటిలన్నింటినీ కొనుక్కుని వెళ్ళి కొద్దిగా వాళ్ళని కూడా ప్రోత్సహించి, ఎందుకంటే ఇలాంటి ఆహారం మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఎందుకంటే ఆహారాలకు మనకి వాళ్ళ చెత్తమైనటువంటి మామూలుగా మనకి ఎన్నో దొరుకుతున్నాయి. బర్గర్స్ అంటారు, లేకపోతే KFC అంటారు. వీటిలన్నిటి నుంచి ఆరోగ్యం పోతుంది. మన పిల్లలను కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భావి తరాలకి మనం ఇవ్వాల్సినటువంటి ఏమిటంటే ముఖ్యంగా ఆస్తులు కాదు ఇవాళ ఇవ్వాల్సింది ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని మీరు ఎలా ఇవ్వగలుగుతారు అనే దాని గురించి చూస్తే మీరు మంచి పదార్థాలని వాళ్ళకి ఇవ్వటం, వీళ్ళు చేస్తున్నటువంటి కృషి. వీళ్ళిద్దరూ చాలా యంగ్గా స్టార్ట్ చేశారు. వీళ్ళ స్టార్టప్ అద్భుతంగా, వీళ్ళు ఆరోగ్యం గురించి ఆలోచించారు అంటేనే వాళ్ళు ఎంత మానవీయవాదంగా ఉన్నారు. అలాగే వాళ్ళని మనం అందరం కూడా ప్రోత్సహిద్దాం. వీటిలన్నింటినీ మీరు అందరూ కొనుక్కు వెళ్ళి మీరందరూ కూడా, నేను కూడా సౌదీ నుంచి వచ్చాను. ఇప్పుడు 2 ప్యాకెట్లు నేను కొనుక్కుంటున్నాను మీ అందరి సమక్షంలో. ఎందుకంటే ఒక ప్రోత్సాహం, ఒక యంగ్గా యూత్గా ఉండవాళ్ళని వాళ్ళు చేసే పనిని ప్రోత్సహించినప్పుడే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. అందుకోసం మీ అందరూ కూడా ప్రోత్సహించటం ప్లస్ వాళ్ళు ఎక్కడన్నా మీరు వెళ్ళినప్పుడు ఈ ప్యాకెట్ చూపించి నాకు ఆరోగ్యం బాగుంది అని చెప్పండి. మీరు కూడా నాణ్యతను, క్వాలిటీ రాజీ పడుకోకుండా నాణ్యతను మీరు పెట్టుకుని మీరు ఎప్పుడైతే హానెస్ట్గా మీరు పనిచేస్తారో మీకు రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి బాబు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
మూడవ తెలుగు ప్రపంచ మహాసభల్లో ఇక్కడ పెట్టినటువంటి ఈ సాంప్రదాయమైనటువంటి మిల్లెట్స్తో చేసినటువంటి మన తెలుగుతనాన్ని ఉట్టిపడేలా చేసేటువంటి ఈ యొక్క వంటకాలు, మరి పిండి పదార్థాలు, స్నాక్స్ అని చెప్పొచ్చు. ఇవి కూడా మన యొక్క ప్రాచీన భారతదేశం యొక్క ఆహారాన్ని తెలియజేస్తున్నాయి. ఈ నవీన భారతదేశంలో అంటే నవీన ప్రపంచంలో వింత పోకడలకు కెమికల్స్తో కూడినటువంటి పిజ్జాలు, బర్గర్లు లాంటి వాటికి ఆదరణ పెరిగిపోతున్న సందర్భంలో ఇటువంటి ఆహారం రావడం అనేది నిజంగా ఇది అమృత కలశాలు ఇక్కడ ఉన్నవన్నీ. ఇవేదో బాక్స్ అనుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని తింటే ఆరోగ్యాన్ని తింటున్నాము. అనారోగ్యాన్ని తింటూ, అనారోగ్యాన్ని పీలుస్తూ, అనారోగ్యాన్ని తాగుతూ, ఆరోగ్యంగా ఉన్నటువంటి ఫీల్ అవుతున్నటువంటి ఈ రోజుల్లో ఆరోగ్యాన్నే అమ్ముతున్నటువంటి ఇటువంటి సంస్థలను ఆదరించడం చాలా అవసరము. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పడానికి ఇంతకన్నా మించిన అదృష్టము, అవకాశం వేరొకటి లేదని చెప్పొచ్చు. ఈ ప్రపంచ తెలుగు మహాసభలో దీన్ని ప్రదర్శించడం అనేది ఎంతైనా చాలా గొప్ప గర్వించదగ్గ విషయము. అందరూ కూడా దీన్ని తీసుకొని తిని పిల్లలకు మరీ ముఖ్యంగా పెట్టాలి. ఎందుకంటే పౌష్టికాహార లోపం ఈరోజు లేదు. పెద్దవాళ్ళుగా మా వయసులో మేము చిన్నప్పుడు తిన్నటువంటి పౌష్టికాహారం ఈ రోజు వరకు గట్టిగా మాట్లాడే శక్తిని ఇస్తూ ఉంది. ఈరోజు పిల్లలు ఏమంటే ధర్మకోల్ అయిపోతున్నారు. వాళ్ళ శరీరాలు కదా ధర్మకోల్స్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ ఆహారం పిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి అవసరము. కుల మత భేదాలు ఆహారానికి లేదు. ఆకలిని ఎవరో జయించలేరు. ఆరోగ్యమే అందుకే మహాభాగ్యం. ఈ మహాభాగ్యాన్ని అందిస్తున్న ఈ సంస్థకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఆదరించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి మన వీళ్ళ ఆదిత్యశ్రీ బ్రాండ్ అని వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.